ప్రజాహితం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ఆగిరిపల్లి మండలం నందు ఉన్న వడ్లమాను గ్రామాన్ని ఎంజీటీవీ బృందం సందర్శించడం జరిగింది. తద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం పల్లెలు పలకరిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ఆగిరిపల్లి మండలంలో ఉన్నటువంటి వడ్లమాను గ్రామంలో మనం ఉన్నాం. వడ్లమాను గ్రామంలో ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. మీ ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? పింఛన్లు వదల కొత్త మొన్న ఇచ్చారు కమ్మా ఫస్ట్ తారీఖున. వచ్చినాయి అయ్యాము భర్త చచ్చిపోయిన వాళ్ళకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వలేదు. ఓకే. మరి రేషన్ కార్డులు అంటే వదిలేరు, ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. పెన్షన్లు మట్టిగా ఇస్తున్నారు, ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మీ సమస్యలు ఇంకా ఉన్నాయా? వికలాంగులు ఇంకా వదలలేదండి. జాయిన్ అయ్యి పింఛన్లు అవి వదిలితే కొంతమందికి మనశ్శాంతిగా ఉండిద్ది. డ్రైనేజీ సమస్య ఇది సమస్య కాదు ఆయన దృష్టిలో ఉందా సమస్య? ఇది చెప్పావా? చెప్పడం అసలు ఈ ఊళ్ళో సమస్యలు ఇవ్వండి. వెరీ గుడ్ అని రాసుకోండి. మీకు ఏమైనా కనపడితే రాసుకోండి. మేము చెప్పింది మీరు రాయటం కాదు, మీ కళతో మీరు చూడండి. డ్రైనేజ్ సిస్టమ్ ఎట్టుంది, కల్టూరులో ఎట్టుంది, ఇక్కడ ఎట్టుంది, కల్టూరు కూడా వెళ్ళండి, కూడా చూడండి. ఈ ఊర్లో ఇది పొజిషన్, ఇది పొజిషన్ అని రాయండి. అర్థమైందా? అక్కడ సిమెంట్ రోడ్లు లేవు, అక్కడ శ్మశానానికి లేదు, అక్కడ గంగాడం కాడికి రోడ్డు లేదు. అసలు ఎక్కడ ఏది కూడా సమస్యలు అనేది పుష్కలంగా కనపడుతున్నాయి. ఒక పెన్షన్ విషయమే కానీ, చదువుల విషయమే కానీ, ఏదైనా కానీ సరే. ఇక్కడ టీడీపీ అవా ఎక్కువ. వాళ్ళు ఏం చేసినా రైట్ చాలు, మాకు ఇది చాలు. రేషన్ బియ్యం బస్సు తీసేసాడంటే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో రేషన్ బియ్యం బస్సు లేదుగా, ఇవాళ తీర్చాడు. ఈ 4 రోజుల్లో జగన్ ఉన్న 4 రోజులు ఇంటికి వచ్చినాయి. మళ్ళీ తెచ్చుకోవడమే. ఏమైతే మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాం. హాయిగా ఉంది. ఇప్పుడు హాయిగా ఉందండి. అంత విడ్డూరంగా మాట్లాడేటప్పుడు జనానికి ఏం చెబుతాం? ఎక్క సంతోషం. నా పేరు సాదా రామకృష్ణ. చెప్పండి, మీ ఊరు సమస్యలు ఉన్నాయా? మా ఊరు అంతా బాగానే ఉంది, అంతా బాగానే చేస్తున్నారు. మోటార్ అన్నీ అందుకుని లైటింగ్ అది శుభ్రంగా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది. అధికారులు కూడా గ్రామ సచివాలయం పనులు చేస్తున్నారు. అంతా బాగానే. రాయమంటే రాస్తలేదండి. వయసు కూడా 56, 57. ఎవరు రాయలేదు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళ దగ్గరికి అంటే వచ్చిన వాళ్ళన్నా అడుగుతున్నానండి. సర్పంచ్ గారు ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, మీ ఊరు అధికారులు బోలే కంచరే తెలుగులో చెప్పాలి. అలాంటే అర్థం అవుతుంది. ఏమి లేదు రాస్తలా. నాకు ఏమి చేస్తే తింటాం. అన్న, మీ ఊళ్ళో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ అయితే సమస్యలు ఏమి లేవండి, అంతా బాగుంది. వాటర్ పంపు ఉంటే కంప్లైంట్ అక్కడ. ఓకే, అంతా బాగుంది. అయితే మాకు అనుకూలమైన రోడ్లు ఏమీ పని జరుగుతలేదు. ఓకే. సో అమ్మవారి గుడి కాడికి వెళ్ళాలన్నా, లేదా శ్మశానంలోకి వెళ్ళాలన్నా, మంచినీళ్ళు కొట్టుకొచ్చుకుంటాకి వెళ్ళాలన్నా ఆ రోడ్లు శుభ్రత లేదు, చేయట్లేదు. ఓకే. అది ఏం లేదు, అట్టే ఉంటుంది. పెద్దలో పట్టించుకోరు, ఏం లేదు. మరి అది అయిపోతుంది గుడి, అమ్మవారి గుడి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము పట్టుకుంటున్నాం. ఓకే. మరి దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? గ్రామం పట్టించుకోకపోయినా మామూలుగా నాయకులన్నా పట్టించుకోరు కదా. ఏం చేస్తారు? స్వప్నం మేము కూడా పెట్టి చేస్తాం. ఏంటమ్మా మీ సమస్యలు అని చెప్పండి. ఇళ్ల స్థలాలు రాలేదు, ఇంకా ఉన్నాయా? ఏమి లేదు, ఏంటమ్మా ఏంటి రేషన్ కార్డు ఇల్లు స్థలం ఏం లేవు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? మరి సర్పంచ్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? వెళ్ళాను, ఇంకా రాలేదు. వచ్చాక చెప్తామని అన్నారు.